అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటీటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. వెల్కమ్ టు మిషన్ 240+ మిలిటరీ బ్యాచ్. ఈరోజు మనకి షెడ్యూల్‌లో పర్టిక్యులర్‌గా యూరోపియన్‌ల చాప్టర్ 3లో ఏపీ హిస్టరీ చాప్టర్ 3లో సంఘ సంస్కరణ ఉద్యమాల గురించి మీకు 12 వీడియోలు ఇచ్చాను. అండ్ బుక్‌లో నియర్లీ 25 పేజెస్ కంటెంట్ ఇచ్చాను. అది ఆ కంటెంట్ అండ్ ఆ వీడియోస్ మాక్సిమం ఈరోజు కంప్లీట్ చేసేసేయండి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఎవ్రీ టైమ్ 2-3 క్వెషన్స్ వచ్చేటటువంటి టాపిక్ కాబట్టి మీకు ప్రతి వీడియో కూడా వినండి. చాలా ఇన్ డెప్త్ డీటెయిల్డ్‌గా మీకు ఇవ్వడం జరిగింది. ఏ ఇమేజెస్ వాడి చాలా క్లియర్‌గా మీకు అద్భుతంగా అది వివరించడం జరిగింది. కాబట్టి ఆ 12 వీడియోస్ అండ్ నేనిచ్చినటువంటి బుక్‌లో ఉన్నటువంటి కంటెంట్ కంప్లీట్ చేసేయండి. దాని మీద కంప్లీట్ టెస్ట్ అనేది రేపు ఈవినింగ్ నేను మీకిస్తాను. ఎందుకంటే కొంచెం పెద్ద టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి రేపు ఈవినింగ్ ఇస్తాను. అండ్ మీకు పెండింగ్ ఉన్నటువంటి టెస్ట్ ఉందొకటి. బ్రిటిష్ రాణి పాలనలో ఆంధ్ర అనేటటువంటి టాపిక్ టెస్ట్ కూడా నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. 66 క్వెషన్స్ నేను ఇప్పుడే అప్‌లోడ్ చేశాను. అది ఈరోజు నైట్ కంప్లీట్ చేసేసేయండి. టెస్ట్‌లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు విడిచిపెట్టొద్దు. ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్. మీరెంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి మార్కులొస్తాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్‌లో మీకు శాతవాహనుల యొక్క మత పరిస్థితులు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నా. డెఫినెట్‌లీ మంచిగా పెర్ఫార్మ్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం సెషన్‌లోకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఒక చిన్న మోటివేషన్. మీరు ప్రతిరోజు మీ ప్రిపరేషన్‌లో పర్టిక్యులర్‌గా అంటే మంత్స్ తరబడి కంటిన్యూగా చదువుతా ఉంటారు గాబట్టి, మీరు కొంచెం మీ హ్యాబిట్స్ చేంజెస్ అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం ఎర్లీ మార్నింగ్స్ లేచి చదవడానికి ట్రై చేయండి. మాక్సిమం 4, 5 ఆ టైంకి లేచి చదివితే మీకు బెటర్‌గా మంచిగా గ్రాస్పింగ్ ఉంటది. ఒకవేళ లేట్ కమర్స్ అయితే కొంతమంది నైట్ 1, 2 వరకు పడుకుంటారు గదా! మీరు కొంచెం మీ సిస్టమ్‌ని కొంచెం మార్చుకోండి. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేను కూడా దాన్ని కొంచెం టెస్ట్ చేసి చూసాను. అంటే నేను ఇంతకుముందు గతంలో రాత్రి 1, 2, 3 వరకు వర్క్ చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే దాన్ని కంప్లీట్‌గా నేను మార్చడం జరిగింది. అంటే నా డే షెడ్యూల్స్‌ని మార్చడం జరిగింది. నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తున్నా. నైట్ 10కి పడుకుంటున్నా. గతంలో కంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను వర్క్ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీని కూడా నేను కాలిక్యులేట్ చేశా. ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ విషయంలో ఎర్లీ మార్నింగ్ మనం చేసేటటువంటి తొందరగా లేవడం వల్ల మనకేంటంటే ఎక్కువ టైం అనేది మనకి కలిసొస్తుంది. కాబట్టి ఎలాగూ టైం ఉంది కాబట్టి అంటే హ్యాబిట్స్ అనేవి 1 డేలోనే చేంజ్ అవ్వవు. మనకెలాగో 6, 7 నెలలు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఎర్లీ మార్నింగ్ 5, 4కి లేవడానికి ట్రై చేయండి. నైట్ ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ రోజుకి 7 అవర్స్ మాత్రం నిద్ర తప్పనిసరండి. ప్రతి ఒక్కరికి సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే ప్రతి యాస్పిరెంట్‌కి చెప్తున్నాను. నిద్ర మానుకొని పుస్తకాల మీద కూర్చోవద్దు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కరోజు సరిగ్గా నిద్ర లేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ డే ప్రిపరేషన్ మీద పడతది. కాబట్టి నిద్ర మానుకొని చదవాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకన్నీ రెడీ చేసి పెడుతున్నాను. కంటెంట్ రెడీ చేసి పెడుతున్నాను. టెస్టులు రెడీ చేసి పెడుతున్నాను. మోటివేషన్ ఇస్తున్నాను. ఎవ్రీథింగ్ వీడియోస్ ఇస్తున్నాను. మీ టైంని నేను చాలా వరకు తగ్గిస్తున్నాను. మీ ప్రిపరేషన్‌లో 50% ఆఫ్ ద టైమ్ అనేది నేను మీకు సేవ్ చేస్తున్నా. ఎందుకంటే మీకు మీరుగా చదువుకోవాలనుకుంటే మార్కెట్‌లో 4 పుస్తకాలు తెచ్చుకోవాలి. వాటన్నింటిని కాంప్రహెన్సివ్‌గా ఒక దగ్గరికి తీసుకురావాలి. మళ్ళీ చదవాలి. రివిజన్ జేయాలి. మధ్యలో ఏఐ వాడాలి. టెక్నాలజీ వాడుకోవాలి. ఇలా డిఫరెంట్ మీకు చాలా పనులుంటాయి ప్రిపరేషన్‌లో. కానీ అవన్నీ నేనే జేస్తున్నా.
కంటెంట్ మీరు 4 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా మొత్తం కంటెంట్ అంతటిని నేనే కాంప్రహెన్సివ్‌గా ఒక దగ్గర తీసుకొని పెడుతున్నా. అదే విధంగా టైంకి మీకు షెడ్యూల్స్ ఇస్తున్నాను. టెస్ట్‌లు ఇస్తున్నాను. హై క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాను. వీడియోస్ ఇస్తున్నాను. ఇదంతా మీకు ఇస్తున్నాను కాబట్టి మీ ప్రిపరేషన్‌లో చాలా టైం అనేది మీకు నేను సేవ్ చేస్తున్నా. మీరు కాబట్టి ఏంటంటే నిద్రలు మానుకొని మాత్రం చదవద్దు. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తా ఉంటారు. సార్ నిద్ర పట్టట్లేదు అది ఇది అనుకోని. మీరు ఒక షెడ్యూల్ అలవాటు చేసుకుంటే డైలీ అంటే రాత్రి పడుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేవడం, ఈ షెడ్యూల్ అనేది ఒక రెగ్యులర్ షెడ్యూల్ అలవాటు చేసుకుంటే మీకు డెఫినైట్‌లీ అది మీకు అలవాటయిపోతది. బాడీకి ఒక సర్కాడియన్ రిథమ్ ఉంటది. దానికి మనం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఆటోమేటిక్‌గా ఏంటంటే అది మీరు చెప్పినట్టు వింటదనమాట. కాబట్టి హ్యాబిట్స్‌ని మార్చుకోండి. మంచిగా నిద్రపోండి. అట్ ద సేమ్ టైమ్ ఒక డైలీ ఒక షెడ్యూల్‌ని మీ బాడీకి అలవాటు చేయండి. లేవడం గాని, పడుకోవడం గాని దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ భోజనం కూడా మంచి భోజనం తీసుకోండి. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీ బాడీకి అన్ని రకాలైనటువంటి ప్రోటీన్ కంటెంట్ గాని, కార్బోహైడ్రేట్ గాని, మినరల్స్ గాని, విటమిన్స్ గాని ప్రతీది కూడా సమతుల్యంగా ఉండేలా మన శక్తికి తగ్గట్టు. నేనేదో భారీ నెలకి 10,000, 20,000 ఖర్చు పెట్టి డైట్స్‌ని మెయింటైన్ చేయమని చెప్పట్లేదు. మీరేం బాడీ బిల్డింగ్ చేయట్లేదు. మీ చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీకి తగ్గట్టు సరైనటువంటి డైట్‌ని, ఫుడ్‌ని తీసుకోండి. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే, మీరు ఆరోగ్యం సక్రమంగా ఉంటే, మీరింక మరొక 2 గంటలు ఎక్స్‌ట్రా చదవగలుగుతారు. అండ్ మీ మైండ్ గ్రాస్పింగ్ పవర్ కూడా పెరుగుతది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. నేను గత లాస్ట్ 1 మంత్‌గా నేను చేసినటువంటి చేంజెస్‌లో మీరు కూడా చేస్తే బావుంటది అని నేను మీకు చెప్తున్నానన్నమాట. కాబట్టి కొంచెం ఈ ఇవన్నీ పాటించండి. మీరు చదువుకునేటటువంటి ఎన్వైర్న్‌మెంట్ మంచిగా పెట్టుకోండి. అండ్ పాజిటివ్ పీపుల్‌తో ఆహ్, కనెక్టివిటీలో ఉండండి. అనవసరంగా ఆందోళన చెందొద్దు. మీరు కరెక్ట్‌గా మీకు ఉద్యోగం కావాలి అని మీకనిపిస్తే 100% మీకా తపనుంటే ఏమీ అవసరం లేదు. ధ్రువ సార్ ఏం చెప్తే అది వింటే చాలు మీకు ఉద్యోగం వస్తది. నిజంగా చెప్తున్నా. మీరు 100% నా మాట జవదాటకుండా నేనిచ్చినటువంటి కంటెంట్, నేనిచ్చినటువంటి వీడియోస్, నేనిచ్చినటువంటి టెస్ట్‌లు ఇవి చాలండి. ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. కాబట్టి మీరు 100% ఈ స్కెడ్యూల్స్‌ని కరెక్ట్ మిమ్మల్ని వేడుకుంటుంది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది అదే. మీరు జస్ట్ నేనిచ్చినటువంటి ఆర్డర్‌ని జస్ట్ మీరు ఒబే చేయండి చాలు. మీకు ఉద్యోగం ఎందుకు రాదో నేను చూస్తాను. కాబట్టి దయచేసి స్కెడ్యూల్స్‌ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. మీకిచ్చేది కూడా తక్కువ ఇస్తున్నాను కాబట్టి కంప్లీట్ చేయండి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. ఓకేనా? ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. తర్వాత నెక్స్ట్ మనం సెషన్‌లోకెళ్ళిపోదాం. యాక్టివ్ రీకాల్ రివిజన్ సెషన్. శాతవాహనుల యొక్క మత పరిస్థితుల గురించి మనం ఈరోజు రివిజన్ చేసుకుందాం. అందరూ సిద్ధంగానే ఉన్నారా? యాక్టివ్ రీకాల్ సెషన్‌కి అందరూ సిద్ధమేనా? వెరీ గుడ్. శాతవాహన కాలం నాటి మత పరిస్థితుల దగ్గరకొచ్చేసరికి మనకి ఏ డైనాస్టీ, ఏ రాజవంశం తీసుకున్నా సరే అక్కడ ప్రధానంగా మతం అనేది ఎప్పటినుంచో ప్రాచీన కాలం నుంచి మతం అనేది రాజకీయాలతో ముడిపడి ఉంటది. ఎప్పుడు అది మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి పర్టిక్యులర్‌గా శాతవాహనాస్ దగ్గరికొచ్చేసరికి వీళ్ళు మౌర్యుల పరిపాలన కింద ప్రధానంగా ఉన్నారు కాబట్టి, సామంతులుగా ఉన్నారు కాబట్టి, మౌర్యుల్లో ప్రత్యేకంగా అశోకుడు బౌద్ధ మతాన్ని బాగా అవలంబించాడు కాబట్టి, ఆటోమేటిక్‌గా మనకి ఏంటంటే శాతవాహన కాలంలో బౌద్ధ మతం ఉంటుంది. బౌద్ధ మతానికి స్ మనకి కాంటెంపరరీగా సమానంగా మనకి ఒకవైపు జైన మతం అనేది ఉంటుంది. మనకి భారతదేశం కాబట్టి వైదిక మతం అనేది ఆటోమేటిక్‌గా ఉంటది. ఇక్కడ పర్టిక్యులర్‌గా మనకి శాతవాహనుల దగ్గరకొచ్చేసరికి మతం మనం చదివేటప్పుడు వైదిక మతం చదువుకోవాలి. అందులో పర్టిక్యులర్‌గా పౌరాణిక హిందూ మతం అనేది అంటే మనకి వైదిక మతంలో వచ్చినటువంటి ఈ కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు వాటితో విసిగిపోయినటువంటి ప్రజలు బౌద్ధ మతానికి, జైన మతానికి తరలిపోతున్నారు కాబట్టి
వైదిక మతంలో సంస్కరణలు తీసుకురావాలి, సరళీకరించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తనకు నచ్చినటువంటి దేవుడిని పూజించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పౌరాణిక హిందూ మతం అనేదొచ్చింది. ఆ పౌరాణిక హిందూ మతం అంటే వైదిక మతం చదవాలి. అందులో భాగంగా వచ్చినటువంటి పౌరాణిక హిందూ మతం చదవాలి. అట్ ద సేమ్ టైమ్ కృష్ణ భగవానుడు వైష్ణవ మతం అనేది కూడా ఏంటంటే శాతవాహన కాలంలోనే కృష్ణ కాలంలో స్టార్ట్ అయింది కాబట్టి వైష్ణవ మతం అండ్ శైవం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకి శాతవాహన కాలంలో వచ్చినటువంటి వైష్ణవం, శైవం అనేది చాలా ఏంటంటే లౌకికమైనది. అంటే లౌకికమైనదంటే అప్పుడే మొగ్గ తొడుక్కుంటున్నటువంటి వైష్ణవము, శైవము. తర్వాత మనకి జైన, బౌద్ధ మతాలు ఎలాగో ఉన్నాయి. ఎందుకంటే మౌర్యుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి జైన, బౌద్ధ మతాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి శాతవాహన కాలం దగ్గరకొచ్చేసరికి మనం చూడాల్సింది వైదిక మతం. వైదిక మతంలో పాటుగా పౌరాణిక హిందూ మతం జూస్తాము. అదేవిధంగా వైష్ణవం జూస్తాము, శైవం జూస్తాము. అదేవిధంగా జైన మతం జూస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ బౌద్ధ మతం జూస్తాం. శాతవాహన కాలంలో అత్యధికంగా ఎక్కువగా ఉన్నది బౌద్ధ మతం. కాబట్టి బౌద్ధ మతాన్ని ప్రధానంగా అంటే ఆ టైంలో ప్రజలు అంటే రాజుల గురించి చెప్పట్లేదు. ప్రజలు ఎక్కువగా అవలంబించేటటువంటి బౌద్ధ మతం. అండ్ రాజులు ప్రధానంగా ఏంటంటే అంగీకరించేటటువంటి వైదిక మతం. ఇదంతా కూడా మనం చూడాలి. అంటే ఈ పరిణామం అనేది ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది డైనాస్టీ టు డైనాస్టీ ఎలా మారిందో కూడా మీరు చూసుకోవాలి. శాతవాహనుల నుంచి నెక్స్ట్ ఇక్ష్వాకుల దగ్గరకొచ్చేసరికి బౌద్ధ మతం బాగా వర్ధిల్లింది. జైన మతం తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైమ్ వైదిక మతం అనేది ఇంకా డెవలప్ అవుతుంది. తర్వాత అలా నెక్స్ట్ తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం ఇలా వెళ్ళేసరికి ముందుకెళ్ళేసరికి ఏమవుతదంటే వైదిక మతం పెరుగుతుంది. జైన, బౌద్ధ మతాలనేవి కనిపించవనమాట. ఈ పరిణామం అనేది మీరు చూసుకోవాలి. అంటే మనకి శాతవాహన మొదటి డైనాస్టీ నుంచి అక్కడ కుతుబ్ షాహీస్ వరకు వచ్చే వరకు మన కుతుబ్ షాహీలు ప్రధానంగా ముస్లిమ్స్ గాబట్టి అక్కడ ఇస్లాం ఎక్స్‌ట్రా వస్తది. వైదిక మతంతో పాటు ఇస్లాం వస్తది. అక్కడ జైన, బౌద్ధ మతాలు కనిపించవు. ఈ విధంగా ఏంటంటే, మనం చదివేటప్పుడు మతాన్ని గాని, సమాజాన్ని గాని, లేకపోతే ఏదైనా చదివేటప్పుడు మీరు ఒక ఈ విధంగా ఏంటంటే, ఒక అనలైటికల్‌గా చదివితే మీకు అర్థమవుతది. ఒక్కొక్కసారి ఇలా అడుగుతాడు. శాతవాహన కాలంలో ఏంటంటే, ఇస్లాం మతం బాగా అభివృద్ధి చెందింది. కింది వాటిలో ఏది సరైంది కాదని అడుగుతాడు. 4 స్టేట్‌మెంట్ ఇచ్చి, శాతవాహన కాలంలో ఇస్లాం మతం బాగా అభివృద్ధి చెందిందంటే మీరు ఇస్లాం మతం ఉందా అని లేకపోయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. శాతవాహన కాలంలో ఇస్లాం మతం ఎందుకుంటది అనే ఒక ఐడియా వస్తది. ఈ విధంగా కొంచెం అనలైటికల్‌గా చదవండి. నేను మీకు ఏంటంటే క్లాసెస్‌లో కూడా ఆ రకమైనటువంటి ట్రాన్స్‌ఫార్మేషన్ ఎలా ఉంటదనే ఆ లింకింగ్‌తోనే నేను మీకు లింకేజ్‌తోని క్లియర్‌గా మీకు చెప్పాను. వాటిని బాగా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? అయితే మనకి శాతవాహన కాలం దగ్గరకొచ్చేసరికి మత పరిస్థితులకు సంబంధించి మనం రీకాల్ చేద్దాం. శాతవాహన కాలంలో ప్రధానంగా అశ్వమేధ యాగాలు 2 అశ్వమేధ యాగం, ఒక రాజసూయ యాగమే కాకుండా అగ్నిష్టోమ, అప్తార్యోమ, అ అనారంభనీయ, దశరాత్ర, త్రయోదశ రాత్ర, త్రిరాత్ర ఇలాంటి క్రతువులు చేసి బ్రాహ్మణులకి గోదాన, భూదాన, సువర్ణ దానాలిచ్చి తృప్తిపరిచిందెవరు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరండి? వెరీ గుడ్. మొదటి శాతకర్ణి. ఎవరు? మొదటి శాతకర్ణి. ప్రథమ శాతవాహనుడు ఏ మతానికి చెందినవాడని మనకి గాథలు చెప్తున్నాయి. ప్రథమ శాతవాహనుడు ఏ మతానికి చెందినవాడని గాథలు ఆనాటి గాథలు చెప్తున్నాయి. ప్రథమ శాతవాహనుడు అంటే జనరల్‌గా మనకి శ్రీముఖుడు. మొదలు నవలలు తర్వాత వైదికం పెరుగు చూస్తే వైలోకి యజ్ఞభూత ఎవరు నాగానికి మొదటి దేవి నాగా భర్త యజ్ఞాలు దాని తను
శాతవాహనలో అంటే గృహ యజమానులు కూడా ఆచరించే గృహపతులు కూడా శాసనం అనట్లేదు. శాసనం గృహపతులు ఆచరించినట్టు చెప్తుంది. వెరీ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటి జనగంజం శాసనం ఆనాటి గృహపతులు అంటే కుటుంబ యజమానులు యజ్ఞాలు కూడా ఆచరించినట్లు మన యజ్ఞశ్రీ శాతకర్ణి వేసినటువంటి జనగంజాం శాసనం నుంచి తెలుస్తుందన్నమాట. కళింగ చక్రవర్తి ఖారవేలుడు ప్రధానంగా ఏ మతాన్ని అనుసరించాడు? కళింగ చక్రవర్తి అయినటువంటి ఖారవేలుడు ప్రధానంగా ఏ మతాన్ని అనుసరించాడు? ఏ మతాన్ని ప్రధానంగా పోషించాడు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్ కూడా. వెరీ గుడ్. జైన మతాన్ని కళింగ ఖారవేలుడు అవలంబించాడు. శాతవాహన ఆరంభం నుండి వైదిక మతం గొప్ప మార్పుకు లోనైనట్టు ఏ శాసనం నుండి తెలుస్తుంది? శాతవాహన యుగ ప్రారంభం నుండే వైదిక మతం గొప్ప మార్పులకు లోనైనట్టు ఏ శాసనం నుండి తెలుస్తుంది? వెరీ గుడ్. నానే శాసనం. నానేఘాట్ శాసనం. క్రింది వానిలో ఏ శాసనం వైదిక దేవతలతో పాటు భక్తి లేక భాగవత మత దేవతలైనటువంటి సంకర్షణ వాసుదేవ ప్రార్థనతో ప్రారంభమవుతుంది? ఏ శాసనం వైదిక దేవతలతో పాటు భక్తి లేక భాగవత మత దేవతలైనటువంటి సంకర్షణ వాసుదేవ ప్రార్థనతో ప్రారంభమవుతుంది? వెరీ గుడ్. నానేఘాట్ శాసనం. మొదటి శాతకర్ణి తరువాత రాజులందరూ కూడా యజ్ఞ యాగాది క్రతువు కాండల నిర్వహణలో బాగా ఎక్కువ శ్రద్ధ చూపారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? మొదటి శాతకర్ణి తర్వాత రాజులందరూ కూడా యజ్ఞ యాగాలను బాగా నిర్వహించారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. మొదటి శాతకర్ణి తర్వాత యజ్ఞ యాగాది క్రతువులు తగ్గాయి. ఎందుకంటే పౌరాణిక హిందూ మతం ప్రవేశించింది కనహ లేదా కృష్ణ వచ్చిన తర్వాత. పౌరాణిక హిందూ మతంలో మనకి వైదిక మతం అనేది సంస్కరించబడింది. కాబట్టి మనకి యజ్ఞ యాగాలు అనేవి తగ్గాయి. వెరీ గుడ్. శాతవాహన కాలంలోనే పౌరాణిక వాజ్మయం ప్రచారంలోకి వచ్చినట్లు ఏ శాసనం చెప్తుంది? పౌరాణిక వాజ్మయం అంటే పౌరాణిక గ్రంథాలు. శాతవాహన కాలంలోనే పౌరాణిక వాజ్మయం ప్రచారంలోకి వచ్చినట్టు ఏ శాసనం చెప్తుంది? వెరీ గుడ్. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం. ఈ నానేఘాట్ శాసనానికి నాసిక్ శాసనానికి తేడా చూసుకోండి. శాతవాహన యుగ ఆరంభం నుండే వైదిక మతం గొప్ప మార్పులకు లోనైనట్లు చెప్పిన శాసనం అయితే నానేఘాట్ శాసనం. అదే శాతవాహన కాలంలోనే పౌరాణిక వాజ్మయం ప్రచారంలోకి వచ్చినట్లు చెప్పినటువంటి శాసనం అయితే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం. వెరీ ఇంపార్టెంట్. క్రింది వారిలో ఏ రాజుకి ఆగమ నిలయ, ద్విజవర కుటుంబ వివర్ధన, వినువర్తిత చాతుర్వర్ణ శంకర, ఏక బ్రాహ్మణ అనే బిరుదులు ఉన్నాయి? ఆగమ నిలయ, ద్విజవర కుటుంబ వివర్ధన, వినువర్తిత చాతుర్వర్ణ శంకర, ఏక బ్రాహ్మణ అనేటటువంటి బిరుదులు ఎవరికి ఉన్నాయి? వెరీ గుడ్. గౌతమి పుత్ర శాతకర్ణి.
క్రింది వానిలో ఏ గ్రంథములో శాతవాహన కాలం నాటి ఏ గ్రంథములో రాధాకృష్ణ పార్వతీ కళ్యాణ విష్ణు అవతార కథలు శబల రథం మొదలైనటువంటి అంశాలు ఉన్నాయి? ఏ గ్రంథం లేదా ఏ గ్రంథంలో రాధాకృష్ణ పార్వతీ కళ్యాణ విష్ణు అవతార కథలు శబల రథం ఇలాంటివన్నీ ఏ గ్రంథంలో ఉన్నాయండి? గాథా సప్తసతి. వెరీ గుడ్. హాలుడి గాథా సప్తసతి దేనితో ప్రారంభమవుతుంది? హాలుడి యొక్క గాథా సప్తసతి దేనితో ప్రారంభమవుతుంది? హాలుడి యొక్క గాథా సప్తసతి దేనితో ప్రారంభమవుతుందండి? వెరీ గుడ్. శివస్తోత్రంతో ప్రారంభమవుతుంది. శివస్తోత్రం. ఏ రాజవంశం కాలంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వైష్ణవ మతం ప్రవేశించింది? ఏ రాజవంశం? నేను రాజు గురించి అనట్లేదు, ఏ రాజవంశం అని అడుగుతున్నాను. ఏ రాజవంశం కాలంలో దక్షిణ భారతదేశంలోనికి వైష్ణవ మతం ప్రవేశించిందంటే శాతవాహన కాలంలోనే ప్రవేశించింది. అదే శాతవాహన కాలంలో ఈ వైష్ణవ లేదా భాగవత మతం ఏ రాజు కాలంలో ప్రవేశించింది? వైష్ణవ లేదా భాగవత మతం ఏ రాజు కాలంలో ప్రవేశించిందండి? వెరీ గుడ్. కన్హ లేదా కృష్ణ. వైష్ణవ మతం భాగవత మతం అంటే కృష్ణుడి కదా, కాబట్టి సేమ్ కృష్ణ. శాతవాహన కాలంలో ఏ గ్రంథంలో శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణ ప్రణయ గాథలు, లక్ష్మీనారాయణుల ప్రస్తావన కనిపిస్తుంది? ఏ గ్రంథంలో శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణుల ప్రణయ గాథలు, లక్ష్మీనారాయణుల ప్రస్తావన కనిపిస్తుంది? వెరీ గుడ్. గాథా సప్తసతి. మధుర భక్తికి ప్రతీకగా నిలిచినటువంటి రాధని భారతీయ వాజ్మయములో మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి గ్రంథం? వెరీ వెరీ ఇంపార్టెంట్. మధుర భక్తికి గుర్తుగా రాధని, రాధాకృష్ణుల ప్రణయ గాథల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్న గ్రంథం గాథా సప్తసతి. కలియుగంలో పాశుపత శైవ ధర్మాన్ని క్రీస్తు శకం 1వ శతాబ్దంలో దక్షిణాపథంలో ప్రాచుర్యం పొందించింది ఎవరు? పాశుపత శైవ ధర్మాన్ని. వెరీ గుడ్. లకులీశ శివాచార్యుడు. క్రింది వానిలో ఏ గ్రంథం పశుపతి, రుద్ర, గణపతి, గౌరీ, పార్వతి శివత్వాన్ని, శైవ దేవతలను పేర్కొన్నటువంటి గ్రంథం ఏది? శైవ దేవతలను పేర్కొన్నటువంటి గ్రంథం గాథా సప్తసతి. వెరీ గుడ్. గాథా సప్తసతి. క్రింది వానిలో ఏ గ్రంథం సప్తగోదావరి అంటే ద్రాక్షారామం అనేది ఆనాటి కాలంలో గొప్ప శైవ తీర్థమని, అక్కడ భీమేశ్వర స్వామికి కనక దేవాలయం ఉన్నదని, అక్కడే ఒక పాశుపత మఠం కూడా ఉన్నదని చెప్పినటువంటి గ్రంథం ఇది? ప్రతిదానికి గాథా సప్తసతేనా? ద్రాక్షారామం గొప్ప శైవ తీర్థమని, అక్కడ భీమేశ్వర స్వామికి కనక దేవాలయం ఉన్నదని, అక్కడే ఒక పాశుపత మఠం కూడా ఉన్నదని చెప్పింది లీలావతి పరిణయం. లీలావతి పరిణయం రచించింది ఎవరండి? లీలావతి పరిణయం రచించింది కుతూహలుడు. ఆలుడు కాదు. లీలావతి పరిణయం రచించింది కుతూహలుడు.
కుతూహలుడు హాలుడికి మరియు శ్రీలంక రాకుమార్తెకి ద్రాక్షారామం దగ్గర మ్యారేజ్ వివాహం జరిగిందని, అది గొప్ప శైవ తీర్థమని, అక్కడ భీమేశ్వర స్వామికి కనక దేవాలయం ద్రాక్షారామం ఇప్పటికి కూడా ఉంది గదా! ద్రాక్షారామం టెంపుల్. భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శైవ దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఏంటి? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి శైవ దేవాలయం. గుడిమల్లం. వెరీ గుడ్. చిత్తూరు వాళ్ళుంటే మీకు తెలుస్తుంది గుడిమల్లం. మీరు డైరెక్ట్‌గా చూసుంటారు. ఈ గుడిమల్లం శివలింగం అనేది గుడిమల్లం శివలింగం అనేది ఏ జిల్లాలో ఉంది? ఇప్పుడు జిల్లా మారిందండి. చిత్తూరు వాళ్ళకి తెలుస్తది గదా! గుడిమల్లం ఇప్పుడు ప్రెజెంట్ ఏ జిల్లాకొస్తుంది? చిత్తూరేనా? సురేష్. వెరీ గుడ్. తిరుపతి జిల్లాకా? అదే తిరుపతి జిల్లా కిందకొస్తదా? ఓకే. అదే తిరుపతి జిల్లా కిందకొస్తది. కరెక్టే. అంటే క్వెషన్ అడిగేటప్పుడు ఒకసారి అంటే పాత జిల్లా అడిగితే మనం చిత్తూరని పెట్టండి. ఏర్పేడు మండలమా? అదే కొత్త జిల్లా అయితే తిరుపతి. కరెక్టే గదా! నాకు తెలీదు. అందుకే మీకడుగుతున్నా. కొత్త జిల్లా ఏ జిల్లా కిందకొస్తదనేది మీకక్కడుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఏర్పేడు. ఏర్పేడు మండలం. వెరీ గుడ్. ఎవరైనా రాసుకోండక్కడ. చిత్తూరు జిల్లా కిందకి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ప్రెజెంట్ మనకి తిరుపతి జిల్లా కిందకొస్తదని. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం. ఈ గుడిమల్లం గుడిమల్లంలో శివలింగం అనేది ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది? గుడిమల్లంలో శివలింగం అనేది ఏ ఆకారంలో పోలి ఉంటుంది? మానవ లింగాకృతి అండి. మానవ పురుష ఏంటి పురుషాంగం ఉంటది గదా! మానవ పురుషాంగం లింగాకృతిలో కలిగి ఉంటదని. ఈ ఈ దేవాలయం గురించి చాలా క్లియర్‌గా నేను చాలా డేటా నేను మీకెక్కువ ఇచ్చాను. చాలా డేటా ఇచ్చాను బుక్‌లో. ఒక్కసారి అది క్లియర్‌గా చూసుకోండి. ఈ అయితే అప్పట్లో మనకి ఇది మట్టి గోడలతో కట్టినటువంటి దేవాలయం. తరువాత కాలంలో అది శిథిలమైపోయింది. తర్వాత దాన్ని చోళులు, విజయనగర రాజులు ఆహ్, దాన్ని డెవలప్ జేశారు. అంటే ఇప్పుడున్నటువంటి టెంపుల్ స్ట్రక్చర్ అనేది శాతవాహనుల కాలంలో కట్టినటువంటి టెంపుల్ స్ట్రక్చర్ కాదు. తర్వాత కాలంలో ఉంది. ఆ మధ్యలో ఉన్నటువంటి మనకి మానవ లింగాకృతిలో ఉన్నటువంటి శివలింగం ఉంది కదా! అదొక్కటే మెయిన్. మిగతాదంతా కూడా తరువాత డెవలప్ అయినటువంటి స్ట్రక్చర్. గజపృష్ఠాకారంలో మనకి నిర్మించారు. తర్వాత కాలంలో దాన్ని నిర్మించారు ప్రధానంగా. దానికి లింగం ముందు భాగంలో మరుగుజ్జు అపస్మార బొమ్మ భుజాలపై శివుడు నిలబడి ఉంటాడు. శివుడి బొమ్మ ఒక బలమైనటువంటి వేటగాడిని పోలి ఉంటది. అతని కుడి చేతిలో ఒక జింక, ఎడమ చేతిలో ఒక నీటి కుండని పట్టుకొని ఉంటాడు. ఎడమ భుజం మీద ఒక గొడ్డలుంటది. ఎప్పుడైనా మీరు వెళ్తే చాలా మంచి టెంపుల్. యాక్చువల్లీ నేను కూడా చూడాలిది. నేను కూడా చూడలేదు. చూడండి డెఫినైట్‌లీ చిత్తూరుకి దగ్గరగా ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా చూడండి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి జైన ధర్మం కళింగలో స్థిరపడిందని సారీ. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికే జైన ధర్మం కళింగ అంటే ఒరిస్సా ప్రాంతంలో స్థిరపడిందని ఏ శాసనం చెప్తుంది? ఏ శాసనం చెప్తుంది?
వెరీ గుడ్. హాతి గుంప శాసనం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి జైన ధర్మం అనేది కళింగలో స్థిరపడిందని కళింగ చక్రవర్తి ఖారవేలుడి యొక్క హాతి గుంప శాసనం చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి సమీపంలో వడ్డమాను కొండపై ఏ విహారం ఉంది? అమరావతి సమీపంలోని వడ్డమాను కొండ మీద ఉన్నటువంటి విహారం ఏంది? ఎవరి విహారం ఉంది? అదే జైన విహారమే. అది ఎవరిది? సంప్రతి. అశోకుడి మనవడైనటువంటి సంప్రతి. ఆయన జైన మతాన్ని బాగా కృషి చేశాడు జైన మతం వ్యాప్తికి. అక్కడ అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై మహామేఘవాహన విహారం నిర్మించింది ఎవరు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మహామేఘవాహన విహారం నిర్మించింది ఎవరు? వెరీ గుడ్. ఖారవేలుడు. శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు జైన ధర్మాన్ని ఆచరించినట్లు కరీంనగర్ జిల్లాలో జైన స్థావరం అని భావించేటటువంటి ఏ ప్రాంతం వద్ద దొరికినటువంటి శ్రీముఖుల నాణేలు దాన్ని బలపరుస్తున్నాయి? కరీంనగర్ జిల్లా ఏ ప్రాంతం? కోటిలింగాలు కాదండి. కోటిలింగాలు కాదు. మునుల గుట్ట అంటారు దాన్ని. మునగల గుట్ట అని కూడా అంటారు. మునుల గుట్ట లేదా మునగల గుట్ట అని అంటారు. శ్రీముఖుడు జైన మతస్థుడని, మొదట జైన మతాన్ని అవలంబించాడని ఏ గ్రంథం చెప్తుంది? శ్రీముఖుడు మొదట జైన మతస్థుడని ఏ గ్రంథం చెప్తుంది? ద్వాత్రంశిక పుతలిక. వెరీ గుడ్. జైన గ్రంథమైనటువంటి ఏ గ్రంథం ప్రతిష్టానపురానికి వచ్చినటువంటి కాలక సూర్య అనేటటువంటి జైనాచార్యుడిని శాతవాహనుడు ఆదరించినట్లు చెప్తుంది? జైన గ్రంథమైనటువంటి ఏ గ్రంథం ప్రతిష్టానపురానికి వచ్చినటువంటి కాలక సూర్య అనేటటువంటి జైనాచార్యుడిని శాతవాహనుడు ఆదరించినట్లు చెప్తుందంటే పేర్లో ఉంది కాలక సూర్య ప్రబంధం. వెరీ గుడ్. శాతవాహన కాలంలో జైనులు ఏ ప్రదేశంలో జైన సమావేశం జరిపారని జైన సాహిత్యం వల్ల తెలుస్తుంది? శాతవాహన కాలంలో జైనులు ఏ ప్రదేశంలో జైన సమావేశం జరిపారని మనకి జైన సాహిత్యం వల్ల తెలుస్తుంది? వెరీ గుడ్. వెంకట తాటిపురం. వెంకట తాటిపురం అంటే కొంతమంది దాన్ని బెజవాడ అంటే విజయవాడ, ప్రజెంట్ విజయవాడ అని అంటున్నారు. శాతవాహన కాలంలో జైన మతం బౌద్ధ మతం కంటే చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదు? శాతవాహన కాలంలో జైన మతం బౌద్ధ మతం కంటే ఎక్కువగా బాగా వ్యాప్తి చెందింది. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? నో. శాతవాహన కాలంలో జైన మతం ఆంధ్రదేశంలో పరిమితంగానే ఉంది. శాతవాహన కాలంలో అనంతపురం జిల్లా కొనకండ్ల గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండలో సహజ సిద్ధమైనటువంటి గుహలో జీవించినటువంటి శాతవాహన యుగం నాటి ప్రసిద్ధ జైన ఆచార్యుడెవరు? ప్రసిద్ధ జైన ఆచార్యుడు. వెరీ గుడ్. కొండ కుందనాచార్యుడు. కొండ కుందనాచార్యుడి యొక్క బిరుదులేంటి? ఇంకా వేరే వేరే పేర్లేంటి చెప్పండి? కొండ కుందనాచార్యుడి యొక్క ఇతర పేర్లు. కొండ కుందనాచార్యుడి యొక్క ఇతర పేర్లు. పద్మనంది భట్టారికుడు. వెరీ గుడ్. పద్మనంది భట్టారికుడు. వక్రగ్రీవుడని కూడా అంటారు. మెడ కొంచెం వంకరగా ఉంటదంట అయింది. తర్వాత గ్రద్ద పించుడు అని కూడా అంటారు. గ్రద్ద ఏకల
అది పింఛాన్ని పట్టుకొని ఉంటాడు. అందుకని తర్వాత ఏలాచార్య అతని యొక్క ఒరిజినల్ నేమ్ అయితే ఏలాచార్యుడు. కొండ కుందనాచార్యుడు రచించినటువంటి గ్రంథాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు. మీకు గుర్తున్నటువంటి కొండ కుందనాచార్యుడి గ్రంథాలన్నీ రాయండి. సమయసారం వెరీ గుడ్. ఇంకా సమయసారం ఒక్కటేనా? ఆయన కొన్ని వందల గ్రంథాలు రాశాడు. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఒక మెయిన్ ఒక 5 ఇచ్చాను నేను. సమయసారం ఒకటి వెరీ గుడ్. ప్రవచన సారం ఒకటి వెరీ గుడ్. పంచాష్టికాయం ఒకటి వెరీ గుడ్. నియమసారం ఒకటి వెరీ గుడ్. ఆయన సారం ఒకటి వెరీ గుడ్. కొండ కుందనాచార్యుడు రచించినటువంటి గ్రంథాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయన రచించినటువంటి ఇతర గ్రంథాలు కూడా మనకి ఇంపార్టెంటే. రయనసారం, బరాసునువాకం, బరసానువాకం, దశభక్తి, మూలాచారం, అష్టపహుడ్ ఇవన్నీ కూడా ఆయన రాసినవే. తర్వాత కొండ కుందనాచార్యుడు జైనంలో ఏ శాఖకి చెందినవాడు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ ప్రీవియస్లీ ఇచ్చాడు. జైనంలో ఏ శాఖకి చెందినటువంటి వ్యక్తి? మనకి జైనంలో శ్వేతాంబర, దిగంబర అని ఇద్దరు ఉంటారు కదా. వెరీ గుడ్. దిగంబర శాఖకి చెందినటువంటి వాడు. ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్. తర్వాత జైనంలో బలాత్కార గణాన్ని, సరస్వతి గచ్చ, వక్కర గచ్చలను స్థాపించింది ఎవరు? జైన మతంలో పర్టికులర్ గా కొన్ని ఉంటాయి, గచ్చలు ఉంటాయి, కొన్ని గణాలు ఉంటాయి. బలాత్కార గణం, సరస్వతి గచ్చ, వక్కర గచ్చ వీటిని స్థాపించింది కూడా మనకి కొండ కుందనాచార్యుడే. ఇంత డేటా మీకు పుస్తకాల్లో ఉండదు. నేను వికీపీడియా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ మీకు నేను బుక్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి పర్టికులర్గా పర్సనాలిటీస్ దగ్గరికి వచ్చేసరికి కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్కే పరిమితం అవ్వట్లేదు ఎగ్జామినర్. కొంచెం ఇన్ డెప్త్ వెళ్తున్నారు పర్సనాలిటీస్ దగ్గరికి వచ్చేసరికి. అందుకే ప్రతి పర్సనాలిటీ మీకు ఏన్షియంట్ నుంచి చివరి వరకు వచ్చినటువంటి ప్రతి పర్సనాలిటీ మీద నేను వికీపీడియాలో మళ్ళీ 2 కంటెంట్లు ఉంటాయి. వికీపీడియా తెలుగు ఉంటుంది, వికీపీడియా ఇంగ్లీష్ ఉంటుంది. నేను తెలుగు, ఇంగ్లీష్ 2 దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ పడితే ఎలా పడితే అలా కాదు, ఒక ఆర్డర్లో మీకు బుక్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం మీకు ఏంటంటే క్వశ్చన్స్ మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉండదు. కొండ కుందనాచార్యుడిని జైనులకి గురుపీఠంగా చెప్తారు ఆయన్ని. అతన్ని శిష్యులు ఇతన్ని కుందాన్వయం అని ఎంతో గర్వంగా చెప్తారు. మేము కొండ కుందాచార్యుల యొక్క శిష్యులమని చాలా గర్వంగా చెప్తారు. ఈనాటికి ఈయన పేరుని జైనులు స్మరిస్తారు. అన్ని జైన సభలు జరిగేటప్పుడు ప్రారంభంలో చదివే మంగళాశాసనం ఉంటది కదా. ఆ మంగళాశాసనంలో వర్ధమాన మహావీరుడు గౌతముడితో పాటు నెక్స్ట్ కొండ కుందనాచార్యుని స్మరిస్తారనమాట. అంత ఫేమస్ పర్సనాలిటీ. అందుకే చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు క్వశ్చన్ వచ్చినటువంటి ఏరియా ఇది కొండ కుందనాచార్యుడు. కాబట్టి బాగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూడండి. శాతవాహనుల చక్రవర్తులు అందరూ కూడా బౌద్ధాన్ని ఆచరించారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? శాతవాహన చక్రవర్తులు అందరూ బౌద్ధాన్ని ఆదరించారు అంటే స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్ అండి. శాతవాహనుల చక్రవర్తులు బౌద్ధాన్ని ఆచరించలేదు. శాతవాహనుల ప్రధానంగా ఎవరు మినహాయించి శాతవాహన రాణులు బౌద్ధాన్ని పోషించారు? ఎవరు మినహాయించి శాతవాహన రాణులు కూడా బౌద్ధాన్ని పోషించిన వారు లేరు.
బౌద్ధాన్ని పోషించినటువంటి జనరల్‌గా ఏంటంటే, శాతవాహన కాలంలో బౌద్ధ మతం అనేదేంటంటే, ప్రజల నుంచొచ్చింది. రాజులు గాని, రాణులు గాని పెద్దగా బౌద్ధ మతాన్ని ఆదరించలేదు. అలాగని వ్యతిరేకించలేదు. కాకపోతే ఆదరించలేదు. ఒక్క గౌతమి బాలశ్రీ మాత్రము బౌద్ధ మతానికి కొంతవరకు సేవ చేసింది. వర్తకులు, సాధారణ ప్రజలు, స్త్రీలు బౌద్ధ మతాన్ని ప్రధానంగా పోషించారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆచార్య నాగార్జునుడిని పోషించిన వారెవరు? ఆచార్య నాగార్జునుడిని పోషించిన వారెవరు? స్పీడ్. యజ్ఞశ్రీ శాతకర్ణి. వెరీ గుడ్. శాతవాహన కాలంలో వాణిజ్య పారిశ్రామిక కేంద్రాలైనటువంటి పట్టణ నగరాల సమీపంలో రహదారుల మీద బౌద్ధ క్షేత్రాలు ఉండడం గమనించొచ్చు. దీనికి బౌద్ధ సన్యాసులకి భిక్షాటన చేయడం సులభంగా ఉంటది. ఇది ప్రీవియస్‌లో క్వెషన్ ఇచ్చాడు. జస్ట్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఏ గ్రంథం బుద్ధ పాదారాధనని, బుద్ధుడి యొక్క పాదారాధనని సూచించినటువంటి గ్రంథమేంది? బుద్ధుడి పాదారాధనని సూచించినటువంటి గ్రంథం గాథా సప్తసతి. వెరీ గుడ్. శాతవాహన కాలంలో హీనయానానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది? కేంద్రం. హీనయానానికి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డైరెక్ట్‌గా అడుగుతాడు. హీనయానానికి ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రం. హీనయానం అయితే అమరావతి. వెరీ గుడ్. మహాయానం అయితే నాగార్జునకొండ. వెరీ గుడ్. అదే వజ్రయానం అయితే వజ్రయానం. వజ్రయానం అయితే ఎవరు? సాలిహుండం. ఈ 3 కేంద్రాలు గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా నాగార్జునకొండ, మహాయానం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మహాయానాన్ని స్థాపించింది ఆచార్య నాగార్జునుడు కాబట్టి నాగార్జునకొండ గుర్తుంటది. హీనయానాన్ని అమరావతి. శనిహొండ కాదండి. సాలిహుండం. శనిహొండ కాదు. సాలిహుండం. వజ్రయానం అయితే సాలిహుండం. మీ ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. నాకు సంబంధం లేదు. సాలిహుండంలో వజ్రాలు దొరుకుతాయా? మీ ఇష్టం. సాలిహుండం వజ్ర ఎలాగోలా గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్‌లో ఆన్సర్ చేశారా లేదా? వజ్రసాలి. ఓకే. వజ్రసాలి. బావుంది. వజ్రయానంకి సాలిహుండం. వెరీ గుడ్. వజ్రసాలి. మహాయానానికి నాగార్జునకొండ. ఎందుకంటే మహాయానాన్ని స్థాపించిందే నాగార్జునకొండ కాబట్టి నాగార్జునకొండ ఓకే. హీనయానం అమరావతి. హీనయానం. హీనయానం అంటే బౌద్ధంలో పాతది కాబట్టి అహింస ఎక్కువ కాబట్టి అహింస అని గుర్తుపెట్టుకోండి. ఆహి. ఆహి. ఆంధ్రాలో ప్రారంభమైనటువంటి బౌద్ధ చైత్యకవాదానికి వ్యవస్థాపకుడని ఎవరినంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ప్రీవియస్‌లీ చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్. ఆంధ్రాలో చైత్యకవాదాన్ని స్థాపించింది ఎవరు? మహాదేవ భిక్షు. ఇక్కడ పర్టిక్యులర్‌గా మీరొకటి గుర్తుపెట్టుకోండి. జైన మతంలో ప్రసిద్ధమైనటువంటి కొండకుందాచార్యుడు ఆంధ్రాలోనే పుట్టాడు. అదేవిధంగా మహాయాన బౌద్ధాన్ని స్థాపించినటువంటి ఆచార్య నాగార్జునుడు కూడా ఆంధ్రావాడే. అదేవిధంగా బౌద్ధంలో చైత్యకవాదాన్ని ప్రవేశపెట్టినటువంటి మహాదేవ భిక్షు కూడా ఆంధ్రావాడే. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్.
తర్వాత నెక్స్ట్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ చైత్యకులలో వివిధ శాఖలు ఉన్నాయి కదా! చైత్యకవాదము మనకి పర్టిక్యులర్‌గా చైత్యకవాదం అనంటే ప్రధానంగా బోధి వృక్షాన్ని, ధర్మచక్రాన్ని, సింహాసనాన్ని, త్రిరత్నము, చైత్యం ఈ బుద్ధ చిహ్నాలను ఆరాధించేటటువంటి తత్వం అనమాట. ఇది బౌద్ధంలో ఇదొక చైత్యకవాదం. అంటే బుద్ధుడి యొక్క చిహ్నాలను పూజిస్తారు ప్రధానంగా. దీన్నే చైత్యకవాదం అంటారు. అంటే జనరల్‌గా మహాయానవాదం అంటే ఆచార్య నాగార్జునుడు మహాయానాన్ని స్థాపించిన తర్వాత, మహాయానాన్ని ఎందుకు స్థాపించాడు? పోటీగా వస్తున్నటువంటి వైదిక మతానికి ఎదురుగా నిలబడాలంటే బౌద్ధంలో కూడా చాలా మార్పులు అవసరమని చాలా వరకు సరళీకరించాడు. యాక్చువల్‌గా బౌద్ధంలో మనకేంటంటే విగ్రహారాధన మొదట్లో కనిపించదు. కానీ మహాయాన బౌద్ధం దగ్గరికొచ్చేసరికి విగ్రహాల ఆధారం, ఈ చైత్యాల పూజలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ మహాయానం నుంచి వచ్చినవే. వైదిక మతంలో గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి గాబట్టి, అంతవరకు బౌద్ధంలో ఉండేటటువంటి గ్రంథాలన్నీ సామాన్య ప్రజల భాషల్లో ఉండేవి. ఎప్పుడైతే వైదిక మతంతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఎక్కువగా మహాయానంలో వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా మనకి ప్రధానంగా సంస్కృతంలో కనిపిస్తాయి. ఇప్పుడు ఆచార్య నాగార్జున రచించినటువంటి 24 గ్రంథాలు కూడా మనకి సంస్కృతంలోనే కనిపిస్తాయి. కాబట్టి ఆ ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది ఒకసారి చూసుకోండి. అందుకనే మనకి సంస్కృతం అనేది మెల్లగా అక్కడి నుంచి డెవలప్ అవుతా ఉంటది. అంటే వైదిక మతంలో సంస్కృతం ఎప్పుడైతే డెవలప్ అయిందో దానికి తగ్గట్టు నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో కూడా ఏంటంటే మనకి సంస్కృతంలో ఎక్కువగా గ్రంథాలు కనిపిస్తాయి. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ ఒకసారి చూసుకోండి మీరు. ఇంపార్టెంట్. అయితే ఈ చైత్యకల్లో వివిధ శాఖలున్నాయి. ఈ క్వెషన్ అనేది ఏపీపీఎస్‌సికి ఫేవరెట్ క్వెషన్ అండి. మనకి పూర్వశైల, అపరశైల, ఉత్తరశైల, రాజగిరిక, సిద్ధార్థక. దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. బై హార్ట్ చేసేయాలి. పూర్వశైల అంటే పూర్వశైలకి కేంద్రం ఏంటి? పూర్వశైల. పూర్వశైలకి ధాన్య కటకం లేదా అమరావతి. పూర్వ అంటే ఫస్ట్ వచ్చింది కదా! పూర్వం. పూర్వం అంటే ఫస్ట్. ఫస్ట్ ఏర్పడింది మనకి ఏంటంటే ఈ రెండింటిని ఆపోజిట్‌లో చదువుకోండి. మీకు గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఆపోజిట్‌లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పూర్వ అంటే ఫస్ట్ కదా! ఫస్ట్ జనరల్‌గా మనకేంటంటే బౌద్ధం మనకి నాగార్జున కొండ కంటే ముందు అమరావతి కాబట్టి, మనం ఫస్టు పూర్వ అంటే ధాన్య కటకం లేదా అమరావతి అని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉత్తర, ఉత్తర, అపర. పూర్వ తర్వాత అపరకి శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ. అదే, అదే నేను మీ క్వెషన్ అడగకుండా ఆన్సర్‌లు చెప్పేస్తున్నానండి. ఉత్తర సైడ్ సారీ ఇప్పుడు నేను ముందు క్వెషన్ చెడుతాను తర్వాత మాట్లాడుకుందాం. సిద్ధార్థకి కేంద్రకం ఏంటి? సిద్ధార్థక. సిద్ధార్థక. సిద్ధార్థకి సిద్ధార్థక, సిద్ధార్థక అడుగుతున్నాను నేను. సిద్ధార్థక గుడివాడ. వెరీ గుడ్. రాజగిరిక, రాజగిరిక. గుంటుపల్లి. వెరీ గుడ్. ఉత్తర శైల, ఉత్తర శైల. ఉత్తర శైలికే అది. జగ్గయ్యపేట. అపర శైల, అపర శైల. శ్రీపర్వతం లేదా శ్రీపర్వతాన్ని నాగార్జున కొండ అంటారు. పూర్వశైల, నాగార్జున కొండ. పూర్వశైల ధాన్య కటకం. వెరీ గుడ్. అమరావతి. ఇప్పుడు అందరికీ పూర్వశైల గుర్తుంటది కదా! పూర్వశైల. పూర్వం అంటే ఫస్ట్ ధాన్య కటకం. ఆహ్, ఈ శాతవాహనుల యొక్క రాజధాని ఫస్ట్ అదే కాబట్టి పూర్వ అంటే ఫస్ట్ ధాన్య కటకం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అపర శైలకి నాగార్జున కొండ. అనా అని గుర్తుపెట్టుకోండి. అనా అక్కడ రాసుకోండి. అనా అపర శైలకి అనా. అదే విధంగా ఉత్తర శైలికి ఉజాల. క్లాస్‌లో కూడా చెప్పాను మీకిది. ఉజాల అని గుర్తుపెట్టుకోండి.
ఉత్తర శైలికి జగ్గయ్యపేట కదా! ఉజాల అని గుర్తుపెట్టుకోండి. ఉజాల. రాజగిరికి గుంటుపల్లి కాబట్టి రాగులని గుర్తుపెట్టుకోండి. రాజగిరికి రాగులు. అదే విధంగా శబ్దార్థకి గుడివాడ కదా! సిగ్గని గుర్తుపెట్టుకోండి. సిగ్గు. ఇంక మీ జన్మలో మర్చిపోలేరిది. నిద్రలో అడిగినా చెప్తారింక మీరిది. పూర్వశైల, ధాన్యకటకం, అపరశైల అంటే నాగార్జునకొండ, ఉత్తర శైల, ఉజాల అంటే జగ్గయ్యపేట, రాజగిరిక అంటే గుంటుపల్లి, రాగులు. అదేవిధంగా సిద్ధార్థ కంటే గుడివాడ, సిగ్గు. అర్థమైందా? ఓకేనా? గుర్తుంటదా? డెఫినెట్లీ పడేటటువంటి క్వశ్చన్ ఇది. 100% ఇంపార్టెంట్. రెండవ బుద్ధుడు ఇండియన్ ఐన్‌స్టీన్ గా ప్రసిద్ధి చెందింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ బుద్ధుడు ఇండియన్ ఐన్‌స్టీన్ గా ప్రసిద్ధి చెందినవాడు. చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఆచార్య నాగార్జున. వెరీ గుడ్. లంకావతార సూత్ర అనుసరించి ఏ ప్రాంతం ఆచార్య నాగార్జునుడి యొక్క జన్మస్థలం? జిల్లాతో సహా చెప్పండి. లంకావతార సూత్రను అనుసరించి ఆంధ్రాలో ఏ ప్రాంతం ఆచార్య నాగార్జునుడి యొక్క జన్మస్థలం అంటే గుంటూరు జిల్లాలోని వేదలి. వెరీ గుడ్. వేదలి లేదా యాజలి అంటారు. ప్రజ్ఞాపారమిత శాస్త్రాన్ని రచించింది ఎవరు? ప్రజ్ఞాపారమిత శాస్త్రాన్ని రచించింది ఎవరు? ప్రజ్ఞాపారమిత శాస్త్రాన్ని రచించింది ఆచార్య నాగార్జునుడు. నాగార్జునుడి యొక్క ఏ వాదం శంకరాచార్యుల యొక్క మాయావాదం? నాగార్జునాచార్యుడి యొక్క ఏ వాదం ఆధారంగా శంకరాచార్యుల యొక్క మాయావాదం రూపుదిద్దుకుంది? వెరీ గుడ్. శూన్యవాదం. శూన్యవాదం. ఏ గ్రంథంలోని కథ ప్రకారం నాగార్జునుడు ఒక కుట్రకు బలయ్యాడు అని అంటారు? ఏ గ్రంథంలోని కథ ప్రకారం నాగార్జునుడిని ఒక కుట్ర ప్రకారం ఆయన చంపేశారని అంటారు? కథా సరిత్సాగరం. వెరీ గుడ్. ఆచార్య నాగార్జునుడి కొరకు శ్రీపర్వతంలో మహాచైత్యం మహావిహారాలను నిర్మించినట్లు తెలుస్తుంది. ఆచార్య నాగార్జునుడి కొరకు ఏ రాజు శ్రీపర్వతంలో మహాచైత్యం మహా విహారాలు నిర్మించినట్లు తెలుస్తుంది? వెరీ గుడ్. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇప్పుడు భారతీయ తర్కశాస్త్రానికి ఆచార్య నాగార్జునుడు పితామహుడు అనొచ్చు అనేటటువంటి ఈ లైన్ అనేది కొంచెం డిస్ప్యూటెడ్ లైన్ అండి. కొన్ని దగ్గర దిజ్నాగుడు అని ఇస్తారు, కొన్ని దగ్గరలో ఆచార్య నాగార్జునుడు అని ఇస్తారు. ఇలా డిఫరెంట్ దగ్గర ఇస్తారు. ఆన్సర్ బట్టి క్వశ్చన్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ పెట్టుకోండి. డిఫరెంట్ దగ్గర డిఫరెంట్ ప్లేసెస్ లో ఒక దగ్గర దిజ్నాగ్ అని ఉంటది, ఒక దగ్గర ఆచార్య నాగార్జున అని ఉంటది. డిఫరెంట్ దగ్గర అది క్వశ్చన్ బట్టి మీరు చూసుకోండి. ఇది యాక్చువల్గా బిఎస్ఎల్ హనుమంతరావులో రాశారు ఇది. భారతీయ తర్కశాస్త్రానికి ఆచార్య నాగార్జునుడే పితామహుడు అనొచ్చు అని ఆయన రాశారు. కానీ మనం వికీపీడియాలో చూసినప్పుడు కొన్ని దగ్గర దిజ్నాగుడు కనిపిస్తుంది. అది కొంచెం ఈ క్వశ్చన్ అనేది కొంచెం డిస్ప్యూటెడ్ క్వశ్చన్ చూసుకోండి.
ఇందులో కూడా ఏంటంటే నేను చాలా కంటెంట్ అనేది వికీపీడియా నుంచి నేను మీకు ఆచార్య నాగార్జునుడి గురించి వేశాను. ఈయన పర్టిక్యులర్‌గా డిస్టిలేషను, కాల్సినేషన్ అనేటటువంటి కెమికల్ రసాయన ప్రక్రియలని, పరుసవేది లోహాలని బంగారంగా మార్చేటటువంటి పరుసవేది విద్య, ఇవన్నీ కూడా వీటిలో కృషి చేశాడు. చాలా ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎక్స్‌ట్రా రాశాను. అవి కూడా మీరేంటంటే గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇది. డిస్టిలేషను అంటే కెమిస్ట్రీలో డిస్టిలేషన్ ప్రాసెస్సు, కాల్సినేషన్ ప్రాసెస్సు అండ్ ఈ క్షుద్ర లోహాలు అంటే తక్కువ నాణ్యత కలిగినటువంటి లోహాలని బంగారంగా మార్చేటటువంటి పరుషవేది ఆల్కెమీ అంటారు గదా! ఆల్కెమిస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆచార్య నాగార్జునుడు చేసినవే. తర్వాత ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టినటువంటి తాత్విక పంథ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఫిలాసఫీ తాత్విక పంథ ఏందండి? ఆచార్య నాగార్జునుడి యొక్క శూన్యవాదం. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. శూన్యవాదం అంటే ఏంటనేది కూడా మీకు అక్కడ డెఫినిషన్ ఇచ్చాను. ఈ ప్రపంచం పూర్తిగా యథార్థం గాదు, అయథార్థము కాదు, నిత్యము కాదు, స్వయం అస్తిత్వం గలది కూడా కాదు, పుట్టుక, చావు, రాక, పోక ఇవేవి సత్యం గాదు. కానీ ఇవి అనేక అభిమాన, దురభిమానాలకి మూలం అవుతుంటాయి. అశాంతికి, దుఃఖానికి అవే మూలమవుతాయి. మనుష్యుడు ఆటిని అంటిపెట్టుకొని ఉన్నంత కాలం సుఖదుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. అనుబంధాలు ఉన్న చోట సత్యం ఉండదు. సత్యాన్ని సాధించాలంటే అనుబంధాలను పక్కన పట్టాలి. అప్పుడే మనసు నిర్వాణాన్ని పొందుతుంది లేదా శూన్యత్వాన్ని పొందుతుందని శూన్యవాదం గురించి చెప్పాడు. ఆ డెఫినిషన్ కూడా నేను మీకు అక్కడ క్లియర్‌గా ఇచ్చాను. అంటే మీకు కొన్ని దగ్గరల ఏది మీరు కన్‌ఫ్యూజ్ అంటే మీరు ఏంటంటే కంఠస్థ పెట్టుకొని ఎళ్ళిపోతే ఎగ్జామ్ హాల్‌లో మీకు గుర్తుండదు. అందుకే కొన్ని దగ్గర ఏంటంటే ఆగి అక్కడ కొంత కంటెంట్ నేను ఎక్స్‌ట్రా రాశాను. అది మీకు యూజ్ అవుతది. అంటే చదివేటప్పుడు ఏంటంటే మీకు ఓకే. శూన్యవాదం అంటే ఇది అని మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఇది మనకి శాతవాహన కాలం నాటి మత పరిస్థితులండి. వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇలాగే కంటిన్యూ చేయండి. యూ విల్ గెట్ అసలు మీకు ఏపీ హిస్టరీలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అంత మంచి మార్కులొస్తాయి మీకు. డెఫినైట్‌లీ చాలా మంచి మార్కులొస్తాయండి. చాలా అంటే చాలా మంచి మార్కులొస్తాయి. ఏపీ హిస్టరీలో. ఇలా ఏపీ హిస్టరీ అనే గాదు. మిగతా అన్ని సబ్జెక్ట్స్‌లో గూడా ఒస్తాయి. అంటే ఇది మీకు సాలిడ్, వెరీ సాలిడ్ రివిజన్ అండ్ వెరీ సాలిడ్ ప్రిపరేషన్ అన్నమాట. ఇలా మీరు ప్రతి సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ, ఎస్ఎన్‌టీ, ఎకానమీ, పాలిటీ 4 సబ్జెక్టులు చదవగలిగితే 4/60ల 240 మార్కులనేవి మీకు పెద్ద విషయం కాదు. కాబట్టి ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకా అటెండెన్స్ పెరగాలి. ఇది సరిపోదు. ఈ 250, 300 మంది అటెండెన్స్ సరిపోదు. మీకు ఎక్కువ మంది అటెండ్ అవ్వాలి. ఎక్కువ మంది అటెండ్ అయితే మీకింకా బెటర్‌గా ఏంటంటే రివిజన్స్ అయిపోతాయి. మళ్ళీ నేను యూట్యూబ్‌లో ఎప్పుడు వీడియో పెడతానా? ఎప్పుడు చూస్తానా? అని మళ్ళీ నాకు రిక్వెస్ట్ చేసుకొని, నాకు టైం ఉన్నప్పుడు పెట్టడం ఇదంతా చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి వీలున్నంత వరకు కూడా అటెండ్ అవ్వండి. చూడండి మీకు శాతవాహనులు ఎలాంటి క్వెషన్ ఇచ్చినా ఇప్పుడు మీరు చేయగలరు. మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఇలా రోజు ఒక 1 అవర్ పాటు మీరు మీ టైంని కరెక్ట్‌గా కేటాయిస్తే సరిపోతదండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. తర్వాత నెక్స్ట్ వీక్ రివిజన్‌లో ఒక్కటే సబ్జెక్ట్ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ శాతవాహనులు అయింది కదా! ఇండియన్ ఎకానమీ, నేషనల్ ఇన్‌కమ్ పెడతాను. ఈ శాతవాహనులు అయిపోయిన తర్వాత ఇండియన్ ఎకానమీ, నేషనల్ ఇన్‌కమ్ అక్కడ ఒక టాపిక్ అక్కడ పెడదాం. ఇప్పుడు ఏపీ హిస్టరీ కాబట్టి ఈజీగా ఉంది కొట్టేస్తున్నారు. ఇండియన్ ఎకానమీ మీరెలా చేస్తారనేది ఒకసారి చూడాలనుంది. చూస్తాను. అది కూడా మీరు ఎంత అంటే నేను చెప్పిన క్లాసెస్ మీకు ఎంతవరకు మీ మైండ్‌లోకెళ్ళాయనేది నేను కూడా ఒకసారి చెక్ చేస్తా. అలాగ ఒక్కొక్క టాపిక్‌ని మనం హై ఈల్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వీటిని నేను తర్వాత యూట్యూబ్‌లో పెడతాను. అది చూసుకోండి. ఓకేనండి. క్లోజ్ చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇంకా ఎవరైనా మిషన్ 240 ప్లస్ మెంటార్‌షిప్‌లో జాయిన్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డెఫినైట్‌లీ వాళ్ళకి చెప్పండి. మన కంటెంట్ గురించి చెప్పండి. అంతేగాని కంటెంట్‌ని షేర్ చేయొద్దు. ఓకేనా? థాంక్ యూ అండి.